హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు వీడియోలో సాయంత్రం పూట కారం కారంగా పుల్ల పుల్లగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకునే మసాలా పల్లీ చాట్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని 1 కప్పు వరకు పల్లీలను వేసుకొని పల్లీలను లో టు మీడియం ఫ్లేమ్లో మంచిగా కరకరలాడే విధంగా వేయించుకోవాలి. ఒకవేళ ఇంట్లో మనము వేయించుకున్న పల్లీలు ఉంటే ఇంకా ఈజీగా 5 మినిట్స్లోనే ఈ రెసిపీ తయారు చేసేసుకోవచ్చండి. ఈ విధంగా పల్లీలు వేగాలి. చేత్తో పట్టుకుంటే ఇలా పొట్టు విడిపోవాలన్నమాట. ఇప్పుడు పల్లీలు వేగిపోయినాయి కదా, స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లార్చుకొని పొట్టు తీసుకొని పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే 1/4 టీ స్పూన్ కారము, కొద్దిగా సాల్ట్, కొద్దిగా 1/4 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా వేయించుకొని పొట్టు తీసుకున్నటువంటి పల్లీలను వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందులోకి 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. 2 నిమిషాల పాటు పల్లీలను వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పల్లీలని పూర్తిగా చల్లార్చుకుందాము. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి మనం వేయించుకున్నటువంటి పల్లీలు వేసుకుందాం. అలాగే ఇందులోకి 1/2 కప్పు వరకు ఉల్లిపాయ తరుగు, అలాగే టమాటా ముక్కల్ని సన్నగా తరిగి వేసుకొని గింజలు లేకుండా, అలాగే 1/2 కప్పు క్యారెట్ తురుము, సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే కొద్దిగా కారము, చిటికెడు ఉప్పు, 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, 1/4 టీ స్పూన్ ఆమ్చూర్ పొడి, అలాగే అరచెక్క నిమ్మరసం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకొని అప్పటికప్పుడు సర్వ్ చేసేసుకోవడమే. ఇలా వేయించుకున్న పల్లీలు ఉంటే అప్పటికప్పుడు కలుపుకొని తింటే చాలా బాగుంటాయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.